భూమిపైన ఉన్న వైకుంఠం అని పిలువబడే తిరుమల స్వామివారి ఆలయాన్ని చుట్టుముట్టిన ఈ 7 కొండలకు ఒక్కొక్క దానికి ఒక్కొక్క ప్రత్యేకమైన కథ ఉంది. మరి ఆ 7 కొండలకి పేర్లు ఎలా వచ్చాయో ఈ వీడియోలో తెలుసుకుందాం. 1 గరుడాద్రి. శ్రీ మహావిష్ణువు వాహనుడైన గరుడు ఇక్కడ కఠిన తపస్సు చేశాడు. అందుకే ఈ కొండకు గరుడాద్రి అని పేరు వచ్చింది. 2వది వృషభాద్రి. నంది వాహనుడైన వృషభుడు ఇక్కడే మహాదేవుణ్ణి పూజించి విష్ణువును దర్శించుకున్నాడు. కాబట్టి ఈ కొండకు వృషభాద్రి అని పేరు వచ్చింది. 3వది అంజనాద్రి. హనుమంతుడి తల్లి అంజనాదేవి ఇక్కడ తపస్సు చేసింది. ఆమె తపస్సుకు హనుమంతుడు అవతరించాడని పురాణ